ప్రపంచ టెక్నాలజీ మ్యాప్ లో భారత్ ఇప్పుడు ఒక అజేయమైన శక్తిగా మారుతోంది. గుజరాత్ లోని సానంద్ లో దేశపు రెండవ భారీ సెమీ కండక్టర్ ప్లాంట్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేవలం 14 నెలల అత్యల్ప సమయంలోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. రోజుకి ఏకంగా 6 మిలియన్లు అంటే 60 లక్షల చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్ పనిచేయబోతోంది. అసలు ఈ ప్లాంట్ ప్రత్యేకతలేంటి? ఇది మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? భారత్ టెక్నాలజీ చరిత్రలో ఇది ఒక అద్భుత ఘట్టం. నిన్నటి వరకు చిన్న చిప్ల కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే చిప్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. గుజరాత్ లోని సానంద్ లో ఉన్న ఈ సరికొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ ని తిరగరాస్తోంది. సాధారణంగా తైవాన్ లేదా దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇలాంటి ప్లాంట్ నిర్మించడానికి దశాబ్దాల అనుభవం పడుతుంది. కానీ భారత్ కేవలం 14 నెలల్లోనే భూమి పూజ నుండి కమర్షియల్ ప్రొడక్షన్ దశకు చేరుకుని తన సత్తా చాటింది. కేన్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాంట్ మైక్రాన్ తర్వాత భారత సెమీ కండక్టర్ మిషన్ లో రెండవ అతిపెద్ద విజయం. ఈ ప్లాంట్ లో ప్రధానంగా ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ ని తయారు చేస్తున్నారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక ఆటోమేషన్ వ్యవస్థలలో అత్యంత కీలకమైన భాగాలు. పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఈ ప్లాంట్ రోజుకి 60 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల విదేశీ దిగుమతులపై మనం ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గత దశాబ్ద కాలంలో లేని విధంగా ఈ రంగం ద్వారా సుమారు 65,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, వేలాది కుటుంబాలకు జీవనోపాధిని ఇచ్చే ఒక దేవాలయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ లో హార్డ్వేర్ అత్యంత కీలకం. డేటా సెంటర్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ కోసం అవసరమైన ప్రతి భాగాన్ని ఇకపై భారత్ స్వయంగా తయారు చేయబోతోంది. ఇప్పటి వరకు కేవలం విదేశాల నుండి వచ్చిన వస్తువులను అసెంబుల్ చేసే పనులకే పరిమితమైన మన దేశం ఇప్పుడు కోర్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక మార్పు. సానంద్లో నెలకొల్పిన ఈ వేగం చూస్తుంటే రాబోయే కొద్దేళ్లలో భారత్ టిఎస్ఎంసి లేదా ఇంటెల్ వంటి గ్లోబల్ జైంట్ స్థాయికి ఎదగడం ఖాయమనిపిస్తోంది. మూడవ ప్లాంట్ గురించి కూడా చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఇది భారత్ ఒక గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్ గా మారుతోంది అనడానికి స్పష్టమైన సంకేతం. మన టెక్నాలజీ, మన చిప్స్, మన భారత్.